తెరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన డిసెంబర్ 6వ తేదీన జరగనున్న పంచమి తీర్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. అలిపిరి నుండి శ్రీవారి సారె ఊరేగింపు మార్గాన్ని ఈవో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తదితర ఉన్నత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పంచమి తీర్థం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి సారె ఊరేగింపుగా అలిపిరి చేరుకుంటుందని అన్నారు. అలిపిరి నుండి కోమలమ్మ సత్రం, శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, తిరుచానూరులోని పసుపు మండపం, అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తామని తెలిపారు. తర్వాత పంచమి తీర్థం మండపానికి వెంచేపు చేసి అమ్మవారికి అభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. పంచమి తీర్థం నిర్వహణకు అవసరమైన ఇంజనీరింగ్ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తులు వేచి ఉండేందుకు 4 ప్రాంతాలలో షెడ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తిరుపతి నుంచి తిరుచానూరుకు వచ్చే మార్గంలో అయ్యప్ప స్వామి గుడి వద్ద జడ్పీ హైస్కూల్ పూడి రోడ్లో, తిరుచానూరు రోడ్లో ఏర్పాటు చేసిన క్యూలైన్లో భక్తులు వేచి ఉండేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు. భక్తులు వేచి ఉండడానికి ఏర్పాటు చేసిన షెడ్లలో అన్నప్రసాదం, అల్పాహారం, బాదం పాలు, త్రాగునీరు అందిస్తామని తెలిపారు. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు, తిరిగి వెళ్లేందుకు గేట్లు, బారికేడ్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అవకాశం ఉండడంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పోలీసుతో సమన్వయం చేసుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. ప్రతి ఏడాది పంచమి తీర్థంకు విచ్చేసే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు పంచమి తీర్థం ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఈరోజు ఎస్పీ గారితో పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా పడి ఊరేగింపు తిరుమల నుంచి ఎడిషనల్ ఈవో గారు, వారి సిబ్బంది అందరూ అక్కడి నుంచి అలిపిరికి తీసుకొస్తారు. అలాగే అక్కడి నుంచి గోవిందరాజస్వామి ఆలయం, కోదండరామస్వామి ఆలయం, తర్వాత గోవిందరాజస్వామి ఆలయము, ఇవన్నీ ఆలయాలన్నీ కూడా అక్కడ పూజలు నిర్వహించి పసుపు మండపానికి తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత పుష్కరిణి దగ్గర ఉన్న పంచమి తీర్థ మండపంలో అక్కడ అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చక్ర స్నానం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి చాలా మంది, లక్షలాది మంది భక్తులు వస్తారు. ఎందుకంటే ఆ రోజు పద్మ పుష్కరిణిలో పవిత్ర స్నానాని కోసం లక్షలాది మంది వస్తారు. ఆ లక్షలాది మందిలో చాలా మంది ఒక రోజు ముందే రాత్రి వచ్చి ఇక్కడ తిరుచానూరులో వేచి ఉంటారు. వారి కోసం 3 హోల్డింగ్ పాయింట్స్ పెట్టడం జరిగింది. ఆ హోల్డింగ్ పాయింట్స్ లో ఇక్కడ ఉన్నది ఈ హోల్డింగ్ పాయింట్ ఒకటి, ఈ హోల్డింగ్ పాయింట్ లో అలాగే 3 హోల్డింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ హోల్డింగ్ పాయింట్స్ లో ఉండే వారి కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కంపార్ట్మెంట్లు పెట్టడం, వారు ఉండడానికి, వారు భోజనాల కోసం, అన్నప్రసాదాల కోసం రాత్రి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఉదయం పూట కూడా అల్పాహారం కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వీరందరూ కూడా క్యూ లైన్స్ లో వీరందరినీ కూడా అక్కడ పద్మ పుష్కరిణికి పంపించడం జరుగుతుంది. పద్మ పుష్కరిణిలో కూడా వీరు స్నానాలు చేయడానికి, పవిత్ర స్నానాలు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. అక్కడ కూడా క్యూ లైన్లు, బ్యారికేడ్లు, అన్ని రకాల ఏర్పాట్లు, రావడానికి వెళ్ళడానికి కూడా గేట్లు, ఆ గేట్ల దగ్గర అందరూ కూడా సెక్యూరిటీ సిబ్బంది, పోలీసు విభాగం నుంచి 1500 మంది, విజిలెన్స్ విభాగం నుంచి 600 మంది కూడా ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు. అలాగే సీసీ కెమెరాల్లో కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరూ కూడా ఒక్కసారి 16,000 మంది చేయడానికి అవకాశం ఉంది. అందరూ కూడా సాయంత్రం దాకా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. ఎవరూ కూడా తొందరపడకుండా క్రమశిక్షణతో ఈ చక్ర స్నానాల కోసం, పవిత్ర స్నానాల కోసం వారు క్యూ లైన్స్ లో వస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడానికి అవకాశం ఉంది. సో అన్ని రకాల ఏర్పాట్లు కూడా బాగా చేయడం జరిగింది. టీటీడీ ఈవో గారి ఆధ్వర్యంలో టీటీడీ వారి సహకారము, విజిలెన్స్ వారి సహకారంతో అలిపిరి దగ్గర నుండి అప్ టు తిరుచానూరు అమ్మవారి గుడి వరకు, పసుపు మండపం వరకు ఏదైతే ఏనుగు వాహనం మీద తీసుకొస్తామో అక్కడంతా కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ని మొట్టమొదటిగా ప్రాపర్ గా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రజలు, వాహనదారులు సహకరించాలి. అదేవిధంగా ఇక్కడ హోల్డింగ్ పాయింట్స్ ముందే 3 డైరెక్షన్స్ లో కూడా పార్కింగ్ అలాట్ చేయడం జరిగింది. ఆ పార్కింగ్స్ ని వాడుకొని భక్తులు కరెక్ట్ గా వచ్చి హోల్డింగ్ పాయింట్ లో ఉంటే ఈవో గారు చెప్పినట్లుగా 16,000 మంది ఒక్కోసారి అందరికీ కూడా చక్ర స్నానానికి, తర్వాత దర్శనానికి అన్ని కూడా బ్యారికేడ్స్ ప్రాపర్ గా ఏర్పాటు చేయడం జరిగింది. తగిన భద్రతా చర్యలు తీసుకుంటూ ప్రతి భక్తుడికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క ప్రయోజనం కోసమే, వారు బాగా వచ్చి దర్శనం చేసుకుని స్నానం చేసి వెళ్ళడానికి కోసమే ముఖ్య ప్రాధాన్యత ఇస్తూ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా భక్తులు సహకరించి పోలీసు వారు చెప్పిన ఏవైతే కండిషన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అయ్యి అందరూ మంచి బ్రహ్మోత్సవాలుగా, సంతోషమైన బ్రహ్మోత్సవాలుగా
మీరందరూ సహకరించి చేయడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాం. దాదాపు 1200 మందిని పోలీసుని ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆల్రెడీ ఈ రోజు నుండినే బందోబస్తులో ఉంటారు. ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్స్, ట్రాఫిక్ ప్లాన్స్, తర్వాత హోల్డింగ్ పాయింట్స్ దగ్గర అన్ని చోట్ల కూడా వారికి తగిన సౌకర్యము, సహకారం అందించడం జరుగుతుంది.